హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనో వ్లాగ్స్. ఈరోజైతే మనం ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్గా ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. అందులోకి 2 పచ్చిమిర్చి, కొద్దిగా కళ్ళుప్పు వేసుకొని చక్కగా నేను చూపించినట్టు చేత్తోనే కలుపుకోండి. ఇదిగోండి, ఇలాగ చక్కగా కలుపుకోవాలి. నన్ను ఒకరు కామెంట్ పెట్టారండి, ఫిష్ ఫ్రై పెడితే ఫిష్ కర్రీ పెట్టమని. వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో పెడుతున్నాను. ఇలాగా ఇందులోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత ఇదిగోండి కొబ్బరి పేస్ట్. ఇందులోకి నేను కొబ్బరి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, గసగసాలు ఈ 4 కలిపి మిక్సీ పట్టుకున్నానండి. ఇదిగోండి ఇలా వేసేసుకోవాలి. నేనైతే 5 టేబుల్ స్పూన్స్ వరకు వేసానండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొబ్బరి పేస్ట్ ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి అంతే. ఇప్పుడు 2.5 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇందులోకి పుల్లటి పెరుగు ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి. మేమైతే బొచ్చ ఆ చేప తీసుకొచ్చుకున్నామండి. పెద్ద చేప అయితే బాగుండిద్దని పెద్ద చేప తీసుకొచ్చారు మా డాడీ. ఇప్పుడు ఆ ఫిష్ పీసెస్ అన్నీ ఇందులో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలాలన్నీ ఆ ఫిష్ పీసెస్కి పట్టే విధంగా. ఇదిగోండి ఇలా చక్కగా కలుపుకోవాలి. మనం ఎప్పుడు ఫిష్ కర్రీ చిన్న చిన్న వాటిలో వండకూడదండి. కొంచెం వెడల్పు ఎక్కువ ఉన్న వాటిలో వండినట్టయితే మన ఫిష్ అన్నది చక్కగా కుక్ అవుతుంది. అంతేకాదు, మనం ఫిష్ కర్రీ వండేటప్పుడు పద్దాకా స్పూన్ పెట్టి తిప్పకూడదు. ఫిష్ పీసెస్ అన్నీ ముక్కలు ముక్కలుగా అయిపోతాయి. అది చాలా డెలికేట్గా ఉండిద్ది కాబట్టి. అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. మా అమ్మ అయితే చేత్తోనే వేసేస్తుంది. ఇదిగోండి ఇలా కొంచెం పెద్ద గిన్నెలో వేసుకొని వండుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకుంటుంది. 1 గ్లాస్ వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసాము. హై ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు కుక్ అయ్యేదాకా వదిలేయండి. ఫిష్ అన్నది చక్కగా కుక్ అవుతుంది. అందు మీదకి మూత పెట్టేసాము. చూడండి చక్కగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మన ఫిష్ కర్రీ ఇందులోకి లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఫిష్ కర్రీ అన్నది రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే అన్నం, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, గోంగూర వేసుకొని చక్కగా తినేసాను. ఎవరికన్నా గోంగూర వండడం రాకపోతే కామెంట్ చేయండి, దాని వీడియో పోస్ట్ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.